హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్‌వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం నార్త్ హైదరాబాద్‌లోని కొంపల్లి లొకేషన్‌లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే 50 మీటర్స్ దూరంలో మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్‌కొచ్చాయండి. ఈ విల్లాలో 2 కార్ పార్కింగ్స్ ఇంక్లూడింగ్ లిఫ్ట్స్‌తో సహా ఇస్తున్నారండి. అంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి కన్‌స్ట్రక్షన్ ఏరియా 3200 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ల్యాండ్ ఏరియా వచ్చేసరికి 110 స్క్వేర్ ఇయర్స్‌లో ఎక్సలెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేపిచ్చారండి. 4 బీహెచ్‌కే ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ తోటైతే ఉంటుందనమాట. చూడొచ్చు. ప్రెజెంట్ అయితే మనం చూస్తున్నది ఆఫీస్ రూమ్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏమన్నా సర్వెంట్ రూమ్‌గా కూడా మనం ఇవ్వొచ్చనమాట. ఇలాంటి ఆప్షన్ అయితే ఉందండి. సో, లొకేషన్ వైస్‌గా చూసుకుంటే ఓఆర్ఆర్ ఇన్‌సైడ్ ఉంటామండి. ఎక్సలెంట్ లొకేషన్. మనకి కొంపల్లిలో అంటే మెయిన్ రోడ్ ఫేస్ కావాలనుకున్నోళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో, ఇంచ్ బై ఇంచ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. 13.8x12 అయితే ఉంటుందన్నమాట. ఇదంతా లివింగ్ ఏరియా. ఇక్కడ మనకి కామన్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. అంటే లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో, 110 స్క్వేర్ యార్డ్స్‌లో ఇలాంటి విల్లా అయితే గనక ఫస్ట్ టైమ్ అండి చూడడం. నేను ఆల్రెడీ 1 మంత్ ముందు ఈ విల్లా పెట్టినప్పుడు అంటే 3 విల్లాస్‌లో 2 విల్లాస్ అయితే సోల్డ్ ఔట్ అయ్యాయి. అంత రీజనబుల్‌గా ఉంటుంది. బడ్జెట్ కూడా చూసుకుంటే 5600 పర్ ఎసెప్ట్ అయితే చెప్తున్నారండి. అంటే అపార్ట్మెంట్ కూడా రాని బడ్జెట్‌లో మీకు విల్లా అయితే అందిస్తున్నానన్నమాట. ఓవరాల్ బడ్జెట్ వచ్చేసరికి 1,79,00,000 అయితే అవుతుందండి. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్‌లో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా ఉంటుంది. అలాగే 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పూజ రూమ్ అండి. చూడొచ్చు. పూజ రూమ్ కూడా మనకి స్పేషియస్‌గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. అంటే మనకి ఎలివేషన్‌లో కవర్ అవుతుందనమాట. సో, ఈ బిల్డర్ ఏం చేస్తున్నాడంటే పక్కన కూడా మనకి 120 స్క్వేర్ యార్డ్స్‌లో 3800 స్క్వేర్ ఫీట్ తోటి 4 విల్లాస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి. అందులో 2 విల్లాస్ అయితే సేల్ అయిపోయాయి. అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ 3 విల్లాస్‌లో ఒక విల్లా అయితే ఉందనమాట. అది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో, సెకండ్ ఫ్లోర్‌లో కూడా ఇక్కడ మనకి కామన్ వాష్‌రూమ్ అయితే ఉంటుంది. అలాగే ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఇదొచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క సైజ్ గనుక చూసుకుంటే 17.4 ఇంటూ 11.6 అయితే ఉంటుందండి. అలాగే అటాచ్డ్ టాయిలెట్ అనమాట ఇది. ఈ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ కూడా 8.4 ఇంటూ 4.2 అయితే ఉంటుంది. ఎంత స్పేసియస్‌గా ఉన్నాయో మీరైతే గమనించొచ్చండి. సో, ఈ కొంపల్లి లొకేషన్‌లో రీజనబుల్ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్‌లో ఎవరైతే విల్లాస్ చూస్తున్నారో వాళ్ళు బెస్ట్ ఆప్షన్ అండి ఇది. మనకు ఓఆర్ఆర్ కూడా వెరీ నియర్ బై అయితే ఉంటామనమాట. సో, ఫైనల్‌గా వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్‌లో మనకి ఫోర్త్ బెడ్‌రూమ్ అండి. లేదా హోమ్ థియేటర్ రూమ్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చారనమాట. ఈ విల్లా ద్వారా తెలియజేయడం ఏమిటంటే, ఈ బిల్డర్‌వి ఇక్కడ అంటే ఈ కోంపల్లి, అల్వాల్ ఈ ఏరియాలో సుచిత్ర ఈ చుట్టుపక్కల చాలా కన్‌స్ట్రక్షన్స్ అయితే నడుస్తున్నాయండి. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ గానివ్వండి లేదా ఫ్లోర్‌కి ఒకటే ఉన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా కన్‌స్ట్రక్షన్ అంటే రెడీ టు మూవ్‌వి కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా సేల్స్ మీకు డైరెక్ట్ బిల్డర్ సేల్స్ అండి. మీరు ఎవరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే గనక 80-90% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో, ఇదొచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ పైనుంటుంది. మీకు ఆ కనిపించేదంతా కూడా నాగ్‌పూర్ హైవే అండి. అంటే ఫ్లైఓవర్ పక్కనే ఉంటాం. జస్ట్ 15 మీటర్స్ దూరం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ బిల్డర్ నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం